గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం 11వ స్కందం 15వ అధ్యాయం 25-26 శ్లోకాలు. కృష్ణుడు ఉద్ధవుడికి యోగ సిద్ధులను వర్ణించుట. విహరిష్యన్ సురాక్రీడే మస్తం సంస్థం వివావయత్ విమానేన పతిష్టంతి సత్వవృత్తి సురస్త్రియ యథా సంకల్ప యద్బుద్ధ్యా యథావా మత్పర పుమాన్ మయి సత్యే మనోయుంజన్ తదా తత్ సముపాసనతే. అనువాదము తాత్పర్యం. శ్రీల ప్రభుపాదికి దేవతోద్యాన సుఖాన్ని అనుభవింపగోరేడు యోగి నాయందు స్థితమైన విశుద్ధ సత్వగుణాన్ని ధ్యానింపవలను. అంతటి సత్వగుణం నుండి ఉత్పన్న సురవనితలు విమానముల్లో అతని చెంతకు చేరుదురు. ఇక్కడ ఆడవాళ్ళు ఉంటారు, అన్ని చోట్ల ఆడవాళ్ళు ఉంటారు. సురవనితలు, సురధుని మనం పాట పాడుతూ ఉంటాం. సురధుని తట్టే వాట్ ఇస్ దట్ భజన్? కరెక్ట్, గుడ్. గౌరవ్ అనే సురధుని తండ్రి అంటే ఇది మాయాపూర్, నవదీప్ మాయాపూర్ గౌరవనాలు, ఈ బృందావనాలు. గౌరవ సురధుని ఇక్కడ ఉండేది కాళింది బృందావనంలో, కానీ నవద్వీప్ మాయాపూర్ ధాంలో ఉండేటువంటిది సురనది. గౌరవ్ అనే సురధుని తట్టే. సుర అంటే దేవతలు. ఈ గంగా నది ఇది 3 లోకాల్లో ప్రవహిస్తూ ఉంటుంది. అది స్వర్గలోకాల నుంచి భూలోకాలకి తీసుకొచ్చి ఆ తర్వాత పాతాళ లోకాల్లో ఉన్నటువంటి ఈ భగీరథుడి యొక్క వాళ్ళ యొక్క బంధువుల్ని ఉద్ధరించడానికి అది 3 లోకాల్లో ప్రవహిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ సురవనితలు. సురవనితలు అంటే పాతాళ లోకాల్లో కూడా ఆడామగా ఉంటారు. ఈ భూలోకాల్లో మనం చూస్తూనే ఉన్నాం. ఆ తర్వాత స్వర్గలోకాల్లో ఇక్కడ విచిత్రంగా ఈ దేవకన్యల యొక్క సుఖాన్ని, ఇవన్నీ కూడా కుక్కలు బజార్లో కలుసుకుంటూ ఉంటాయి, మనుషులు బెడ్రూమ్లో కలుసుకుంటూ ఉంటారు, పక్షులు చెట్ల మీద కలుసుకుంటూ ఉంటాయి రకరకాల. అట్లాగే అక్కడ కూడా దేవలోకాల్లో కూడా ఇదే బిజినెస్. అక్కడ కూడా తేడా ఏంటంటే మన దగ్గర ఇక్కడ కుక్కలు పళ్ళెం లేకుండా, స్పూన్ లేకుండా రోడ్డు మీద తింటూ ఉంటాయి. మనుషులు పళ్ళాలు, స్పూన్లు, గిన్నెలు అని పెట్టుకుని తింటూ ఉంటారు. స్వర్గలోకాల ఇంతకంటే కూడా అక్కడ బంగారు గిన్నెలు, వెండి గిన్నెలు, అక్కడ అల్యూమినియం ఉండదు. అక్కడ ఇక్కడ ఈ అల్యూమినియం అంతా మళ్ళాంటి దరిద్రులకి, అంటే అక్కడ అవసరం లేదు అల్యూమినియం. దాని అంతే కదా, పెద్ద పెద్ద వాళ్ళలో అల్యూమినియం ఉండదు.
ఇంకా బంగారు గిన్నెలు, వెండి గిన్నెలు. అలా ఇక్కడ ఉండేటువంటి స్త్రీలు, అక్కడ ఉండేటువంటి స్త్రీలు, అక్కడ స్త్రీల నుంచి మంచి వాసనలు వస్తూ ఉంటాయి. వాళ్ళకి ముసలితనం అనేది రాదు, వాళ్ళకి ఒళ్ళు పాడైపోవడం అనేది ఉండదు. అంటే ఆఖరి దాకా కూడా వాళ్ళు అందంగానే ఉంటారు. ఇట్లాంటివి ఉంటే మీకు అనిపిస్తుంది, నాకు అట్లాంటి దాన్ని కూడా ఒకటి దొరికితే బాగుంటుందని. బాగుంటుంది అది వింటుంటే. ఇప్పుడు నేను ఎంత అందంగా ఉన్నా అనుకున్నా, నా బతికిట తయారైంది. ఇప్పుడు స్వర్గలోకంలో ఆఖరి దాకా కూడా అందంగా ఉంటా. అట్లాంటి శరీరం కూడా ఒకసారి పొంది చూస్తే ఎట్లా ఉంటుంది, న్యాచురల్ కదా. ఇక్కడ సుఖాల్లో పిల్లలు పుడతారు, రోగాలు వస్తాయి, హాస్పిటల్కి పరిగెత్తారు. ఇక్కడ వాళ్ళ బలహీనతలు వస్తాయి, సెక్స్ జీవితంలో పాల్గొన్నప్పుడు సమస్యలు వస్తాయి, తర్వాత పిల్లలు పుడతారు, తర్వాత రోగాలు వస్తాయి, మనకి రకరకాల రోగాలు. కానీ అక్కడ పిల్లలు పుట్టరు, రోగాలు రాదు. స్వర్గలోకాలు ఆఖరి దాకా, ఆఖరిలో ఒకడెవడ పుడతాడంట. బతుకంతా మీరు ఈ రతి క్రీడలు, ఈ ఈ ఉద్యానవనాల్లో తిరుగుతూ అంతా ఎంజాయ్ చేస్తుంటారు. మీ ఒళ్ళు పాడేది లేదు, మీకు పిల్లలు పుట్టేది లేదు. జనాలు ఇక్కడ ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకొని పిల్లలు అక్కర్లేదు. మీరు స్వర్గాలకు పోతే అంతేదా. ఇక్కడ ఇక్కడ కూడా రకరకాలు కదా. ఇక్కడ మనుషులకి ఒకసారి ఒక పిల్లాడు పుడతాడు, కానీ కుక్కకి 4 పిల్లలు పుడతాయి, పావుకు 100 పిల్లలు పుడతాయి. అంటే భగవంతుడు రకరకాల నియమాలు. కానీ నీ పుణ్యం అయిపోతే ఒక్క తన్నుది అంటారు అక్కడి నుంచి. నీ డబ్బులు అయిపోయి పోకింద వాళ్ళు సంపాదించుకుంటారు. అది సమస్యది. ఎప్పుడైతే నీ పుణ్యం అయిపోయిందో గెంటి పారేస్తారు. అంటే నీకు 5 స్టార్ హోటల్లో నీ జేబులో డబ్బులు అంతా సార్ 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 అంటే తిరుగుతాడు. డబ్బులు అని తెలిస్తే చూపిస్తారు, గేట్ చూపిస్తారు బయటికి. అయితే వంటగదిలో అంట్ల గది చూపిస్తారు, నువ్వు డబ్బులు కట్టలేదు కాబట్టి మా కిచెన్లోకి పోయి గిన్నెలన్నీ తోమండి అని చెప్పి. అంతే కదా. నువ్వు తినే డబ్బులు కట్టలేదు, పని చేయొచ్చు, వదిలిపెడతారు. మందిలో కూడా మేదే చదువుతూ ఉంటాం, మేము డబ్బులు కట్టలేకపోతే పర్వాలేదు కానీ ఏదో ఒకటి పని చేయాలి మందిలో. డబ్బులు కడితే కొద్దిగా పని తగ్గించేస్తాం. డబ్బులు కడుతున్నారు, సేవగా మీరు భగవంతుడికి సేవ చేసుకోవాలి. బాగా డబ్బులు కట్టినా కట్టకపోయినా మందిరంలో మాత్రం మీరు బలవంతంగా ఇక్కడ పని చేస్తుంటే దాని పని అంటాం. మందిరంలో ఇష్టం లేకుండా పని చేస్తుంటే దాన్ని పని అంటాం. ఇష్టంతో పని చేస్తుంటే దాన్ని సేవ అంటాం. సేవ అంటే ఎవరికైతే తెలుసో మందిరాల్లో చేసేటువంటి పనులు అది మనకు అవసరమైనటువంటి, మన ఆత్మకు చెందినటువంటి, కాబట్టి మనమే చేసుకోవాలి. లేకపోతే మనం ఇక్కడే పడి ఉంటాం, ఈ జన్మ వృత్తి వలయంలో పడి. కాబట్టి ఇక్కడ ఎవరైనా కూడా రకరకాల కోరికలు చెబుతున్నాడు. 18 రకాల సిద్ధులు, దానిలో ఇదొకటి. మనం తినగా స్వర్గలోకానికి పోయి సురవనితలు విమానముల్లో అతని వద్దకు చేరదు. ఇక్కడున్నా కూడా మనం ఈ సిద్ధులు పొందినట్లయితే వాళ్ళకి ఇంకా ఈ రోజుల్లో అటువంటి సిద్ధులు పొందగలిగే వాళ్ళు లేరు. అంటే ఆ పద్ధతులు పనిచేయవు, మనం ఆ పద్ధతుల్లో విజయాన్ని పొందలేము. కానీ మీరు భక్తి చేస్తూ ఉండి, కేవలం భక్తి చేస్తూ ఉండి, నేను కూడా సురవనితలతో తిరగాల, లేదా నేను సురేంద్రలోకానికి పోవాలా, మీరు చనిపోగానే అక్కడి నుంచే పోతుంది, అక్కడ దింపేస్తారు, నీ స్టేషన్ వచ్చింది, నువ్వు సురవనితలు స్వర్గలోకాలలో నువ్వు చేసింది భక్తే, కానీ నీకు ఆ కోరిక మిగిలి ఉంది. కాబట్టి నీ పుష్పక విమానం అక్కడి నుంచి పోతుంటే అక్కడ ఆఫ్ చేస్తారు. నువ్వు దీనికోసం నువ్వు చేసిన హరే రామ హరే కృష్ణ అంత దిగి ఇక్కడ అంటారు. అప్పుడు నువ్వు వద్దనొచ్చు, కానీ నీకు అంత ప్రేమ లేదు కాబట్టి నీకు ఇక్కడ దిగాల్సి ఉంటుంది. సడన్గా మిగతా వాళ్ళంతా పోతున్నారు, మనల్ని ఇక్కడ దింపేస్తున్నారు. వినంటారు, నన్ను కూడా అక్కడికి పట్టుకుపోండి అని. భగవంతుడు ప్రేమ అనేది కలగాలి కదా, ప్రేమ కలిగితే పోతాం.
వాడు పోతున్నాడని చెప్పి నేను కూడా పోతా అంటే తీసుకెళ్తారైంది. వాడు పోతున్నాడని వాడాడు నువ్వు మీ ఫ్రెండ్ని విమానం ఎక్కించడానికి పోతావు ఎయిర్పోర్ట్కి. అంత భలే ఉంది ఇక్కడ ఎయిర్ హోస్టెస్లు, ఇక్కడ మంచి సౌకర్యాలు. నేను కూడా అంటే టికెట్ తెచ్చుకోమంటారు వాళ్ళు. అంటే అటు పోయినారు టికెట్ తెచ్చుకోవాలి. గోలోకానికి పోవడానికి టికెట్. మీ మనసులో ఎలాంటి కోరికలు ఉండకూడదు. కేవలం భగవంతుడికి చెందినటువంటి ఆలోచనలే ఉంటే మీ మనసులో. మీకంటూ వేరే ఆలోచనలు, దేవుడికంటూ వేరే ఆలోచనలు. ఏది ఆలోచన నేను దేవుడి పనుల్లో తలమునకలుగా ఉండాలి. ఆ దేవుడు సమయానికి ఏ ఏర్పాటు చేస్తారో మనం దేవుడి సేవల్లో ఉంటాం. అప్పుడప్పుడు మనం 33 లక్షలు విలువ చేసే కార్లు ఎక్కుతాం. అప్పుడప్పుడు నిన్న పోయొచ్చాం. అప్పుడప్పుడు మనం నగర కీర్తన మనం కాళ్ళతో నడుస్తూ ఉండాలి. అప్పుడప్పుడు పెద్ద పెద్ద కార్లు ఎక్కుతాం. అప్పుడప్పుడు మనకు తెలియదు అటువంటి భోజనాలు దొరుకుతాయి, ఇటువంటి భోజనాలు దొరుకుతాయి. కానీ భక్తులు ఎప్పుడు వాళ్ళు ఆ భక్తితో పాటు అడ్జస్ట్. నేను అది కావాలా ఇది కావాలా బాగానే ఉంది, దానికి నువ్వు భక్తిని వదిలిపెట్టాల్సి వస్తుంది. అంటే నీకు భక్తి ప్రధానం కాదు. నీకు భక్తి ప్రధానం అయితే నాకు భక్తి ప్రధానం. దాంతోపాటు ఏది దొరికితే అది పర్వాలేదు. మన మందిరంలో వచ్చి చేరుతాం. మీరు ఇంట్లో ఉంటే మీకు కావాల్సినటువంటి చక్కగా మంచాలు, దుప్పట్లు కావాల్సినటువంటి తెచ్చుకోవచ్చు మీ ఇల్లు. కానీ మందిరంలో ఉంటాం, మనకి ఏది ఏర్పాటు అయితే దాంతో కాలక్షేపం చేస్తాం. ఎందుకంటే నీకు కావాల్సిన దుప్పట్లున్నా లేదా ఏదో ఉన్న దుప్పట్లున్నా మనం ఇక్కడే పర్మనెంటే కాదు, మరొకటి పోవాలి. అంటే మీరు ట్రైన్లో కూర్చొని వాడు బెడ్షీట్ సప్లై చేస్తాడు, బెడ్ రోల్స్ అంటారు, అటు సప్లై చేస్తాడు. అక్కడ దానిలో 2-3 రకాలు నల్లగా ఉండే కంబళ్ళు ఉంటాయి, తర్వాత సిమెంట్ కలర్లో ఉండే కంబళ్ళు ఉంటాయి, లేదా కొత్త బ్యాచ్ దుప్పట్లు ఉంటాయి, పాత బ్యాచ్ ఉంటాయి కదా, పాత బ్యాచ్ దుప్పట్లు, కొత్త బ్యాచ్ దుప్పట్లు. నాకు కొత్త దుప్పటి కావాలి. అయిపోతే అక్కడ అందరికీ తలతో పెట్టి వెళ్ళిపోతాడు వాడు. ఆ పక్కన వాడి దగ్గర కొత్త దుప్పటి ఉంది, మన దగ్గర పాత దుప్పటి ఉతికి మడత పెట్టి మీరు గొడవ పెట్టడానికి లేదు. మీకు పెట్టిన దుప్పటితో మీ సీట్లో పెట్టిన దుప్పటితో మీకు మార్చుకుందంటే ఏమి అంటాడు వాడు. అవుతాడు ఏమి, ఇది కొత్త అయితే నేను నీకెందుకు ఇవ్వాలంటాడు. స్టార్ట్. అంటే ఈ సంసారంలో మనం భక్తి కోసం బతకాలనే నిర్ణయం తీస్తే దాంతోపాటు దేవుడు ఎలా ఏర్పాట్లు చేస్తే దాన్నే యథాసంభవ అంటే మనం భక్తుడు అంటే తన కోసం వేరుగా ఆలోచించడు, కానీ భగవంతుడు తెలిసిపోతూ ఉంటాయి మీ కోరికలేదో. ఇప్పుడు మీకు ఏదో కావాలని ఉంటుంది, మనం అడగకూడదు ఇట్లా అంత మందిరం వాళ్ళని. కానీ నా దగ్గరికి మీరు కోరుకుని వస్తే నా దగ్గర ఎవడో ఇచ్చిపోతాడు. మిమ్మల్ని చూడగా నాకు బుద్ధి పుడుతుంది, హరిప్రమ ఇది తీసుకోండి మీరు అడగకుండా ఎట్లా వచ్చింది నా దగ్గరికి. ఎందుకంటే భగవంతుడు తీగలు లాగుతున్నాడు. వాడెవడికి బుద్ధి పుట్టిస్తాడు, వాడు తీసుకుని మహారాజు గారికి ఇస్తారు, మహారాజుకి మళ్ళీ వాడికి బుద్ధి పుట్టించాడు, వాడు తీసుకొచ్చి మందిలో ఇచ్చిపోయాడు. తర్వాత అది తీసుకుని వాడికి బుద్ధి పుట్టిస్తాడు, నాకు పనికిరాదు ఇది అంటే. అదే అంత మనకి తెలియదు ఎందుకు ఒకళ్ళ ఎదుగుడు అది వీళ్ళకి ఇచ్చేదాన్ని. అంటే భక్తులకు ఏమన్నా కోరికలు ఉంటే అవి మనం అడగకుండానే సమయంతో పాటు ఆ కోరికలన్నీ తీరిపోతాయి. కానీ ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలు. భగవత్ ప్రేమతో పోల్చినట్లయితే ఇవి చాలా చాలా చిన్న విషయాలు. మీరు నిద్రపోతే ఏ దుప్పట్లో పండుకున్నారో తెలుస్తుంది. నిద్రపోతే ఫినిష్. ఒంటి మీద కూడా గుడ్డ ఉందో లేదో కూడా తెలియదు. నిద్రపోయిన తర్వాత ఏం తెలుస్తుంది. అంటే ఇక్కడ చెప్పే పద్ధతులన్నీ కూడా ఈ కలికాలానికి అనువైనటువంటి యోగ పద్ధతులు కాదు. కానీ భక్తి యోగం ద్వారా
భక్తి యోగం ద్వారా ఇవన్నీ కూడా చాలా సులభంగా, అదేంది 8వ అధ్యాయం భగవద్గీతలో ఆఖరి శ్లోకంలో ఎంత శ్లోకం? 8వ అధ్యాయం ఆఖరి శ్లోకం, దానిలో ఇదే అంటాడు, దాని ద్వారా ఆ యోగం ద్వారా ఈ తపస్సు ద్వారా నువ్వు పొందేటువంటిది అవన్నీ కూడా భక్తులు సులభంగా. చెప్పండి. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ యత్ పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానం ఉపైతి చాద్యం. జ్ఞానం ద్వారా, యజ్ఞాల ద్వారా, తపస్సు ద్వారా, దానాల ద్వారా ఏ ఫలాలనైతే మనం పొందుతామో దానికంటే కూడా అనేక రెట్లు ఎక్కువ, దానికంటే కూడా ఊహించినటువంటిది. మనం ఏదో ఇదేదో అనుకుంటాం. ఈరోజు పెన్ను చూస్తారు, మామూలుగా పెన్నులన్నీ కూడా 10 రూపాయలు 15 రూపాయలు ఉంటాయి. వాడేవాడో జేబులో పెట్టుకుని పోతున్నాడు ఫ్యాక్టరీ వాడు, వాడి పెన్ను 500 రూపాయలు మీకు నచ్చుతుంది. కానీ మీరు ఏమి అడగకుండా భజన చేస్తా అంటే మీ భగవంతుడు ఏం పెన్ను మీ దగ్గర పంపిస్తాడు? 500 రూపాయల పెన్ను చూసి నా దగ్గర కూడా అలాంటి పెన్ను ఉంటే బాగుంది అనుకున్నారు, కానీ మీరు ఎవరికి చెప్పలేదు, ఏం లేదు. మీ దగ్గర 3000 రూపాయల పెన్ను వాడు వచ్చి మీకు ఇచ్చిపోతాడు. మీరు బెత్తరపోతే 500 రూపాయలు అనుకునే వాడు 3000 రూపాయల పెన్ను వచ్చి పడింది నా దగ్గర. భక్తులు వాళ్ళ జీవితాల్లో ఎన్ని గమనించుకోవచ్చు. తీవ్రమైన భక్తి యోగేనా, తీవ్రంగా ఎవరైతే భక్తి చేస్తూ ఉంటారో, అందుకే మనం గురువులకి పడి దండాలు పెట్టడం, వాళ్ళ ముందు వినయంగా ఉండడం. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి దారి. వాంఛా కల్పతరుభ్యశ్చ, ఎవరిని అడిగితే వాళ్ళు దానికి అనువాదం చెప్పడానికి రెడీగా ఉండండి. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. మాధురి ఎవరు? మనమా? చెప్పండి. వైష్ణవులు అదే. కాబట్టి మనం వైష్ణవులు ఎందుకైనా ఇంత గౌరవిస్తాం? ముందు దేవుడు, మీ శిక్షా గురువు, దీక్షా గురువు అంటారు. ముందు ఎవరికి దండం పెడతారు? మాతయ్య ముందు గురువులకి దండం పెట్టి, ఎందుకంటే ఆ గోవిందుడిని పరిచయం చేసిన వాడు గురువు. కాబట్టి మందిలోకి రాగానే ముందు మనం గురువులకి దండం పెట్టి ఆ తర్వాత దేవుడి దగ్గరికి పోతాం. లేకపోతే మనకేం తెలుసు ఈ విషయాలని. తర్వాత భగవంతుడు నాకు సేవలు చేసే వాళ్ళకంటే నా భక్తులకి, ఎందుకంటే భగవంతుడు భక్తులకి చెబుతూ ఉంటాడు, నాకు ఇది కావాలా, నాకు వాళ్ళ హృదయాల్లో వాళ్ళు మనకి చెబుతారు, మీరు ఇది తీసుకురండి, అది తీసుకురండి. మీరు అది మీ బుద్ధితో ఆయన దగ్గర తీసుకెళ్ళడం కాకుండా భక్తులు చెప్పినటువంటిది మనం తీసుకొస్తే భగవంతుడు సంతోషం. కాబట్టి భగవంతుడిని సంతోషపెట్టాలంటే భక్తుల ద్వారా, భగవంతుడి అనుగ్రహం కావాలంటే భక్తుల ద్వారా. ఎవరు తిన్నగా పోతారో దేవుడి దగ్గరికి, ఏం తెలుసు దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయనకి ఏం కావాలో, ఏం సేవ ఎలా చేయాలి, అయితే ట్రైనింగ్ భక్తుల దగ్గర. ప్రభుపాద చేసినటువంటి పని అది. కాబట్టి ఇక్కడ మనం చెప్పుకుంటున్నది ఈ హరే కృష్ణ మంత్రం అంటుంటే పెద్ద ప్రమాదం కూడా ఉంది. మీరు స్వర్గలోకాలకు పోయారంటే లక్షల సంవత్సరాలు పడి ఉండాలి. ఇక్కడ ఎప్పుడు మన వయసు పూర్తి వస్తాం, తొందరగా వస్తే మేలు, ఇక్కడి నుంచి పోతే మేలని. కానీ ఏం చేస్తారు, మీ 60 ఏళ్ళు 70 ఏళ్ళు వెయిట్ చేయాల్సిందే. నేను రోజు నిద్ర లేవకనేమో రోజు చేసే పని అది, ఎప్పుడు ఆగిపోతుంది ఇది. రోజు ఇదే పని, నిద్ర లేవడం, పళ్ళు తోముకోవడం, స్నానం చేయడం, బెడ్ అంతా సరి చేసుకోవడం, మళ్ళా ఉసూరుమంటే మంగళారతికి రావడం,
వాళ్ళు అయితే మళ్ళీ వంటలు వండడం మీకు వస్తున్నాయి లేదు ఇట్లాంటి ఆలోచనలు. రోజు వంటగదిలోకి పోతుంటే సౌకర్యాలు ఎప్పుడు వస్తుందని ఆలోచిస్తుంది తప్పితే ఎందుకు ఈ బతుకంటారు కదా. సౌకర్యాలు మహారాజు కిచెన్ సరి చేస్తా అన్నాడు, మనల్ని పట్టించుకోవట్లేదు అని నన్ను చెబుతుంది. పొరపాటున కిచెన్లోకి వస్తే పొగ కళ్ళంతా పండుతున్నాయి, అది ఇది. మేము రెడీ, కానీ పని చేసేవాడు జరగకపోతే ఏం చేయాలి? నేను కాదు కదా పని చేసేది. పని చేసేవాడిని పిలిపించి చేయించుకోండి, డబ్బులు ఖర్చు పెడతాం. అంటే దాన్ని బట్టి టైం రావాలి. ఎవడు చేస్తాడు, వాడు ఎప్పుడు వస్తాడు, ఏం చేస్తాడు? దీన్ని ఏమంటారు, జీవితంలో ఏది కూడా మన కంట్రోల్లో లేదు. మనకు నేను అనుకున్నా ఫ్యాన్లో నిప్పు తీసి పెట్టారు, మీకు తేడా రాలా. మీరుండే చోట ఫ్యాన్ ఉంది, నేను నిలబడేది మధ్యలో. నేను మధ్యలో ఈ పక్కకు వస్తే నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అంటే నేను ఫ్యాన్ కోసం బతుకుతున్నట్టు. సరే ఫ్యాన్ ఉన్నా లేకపోయినా నేను మాత్రం రోజు నిలబడే చోట్లనే పోయి నిలబడాలి మండికెత్తి. ఏం చేస్తాం అంటే మందిరానికి దేవుడు దర్శనం సరిగ్గా కాకపోయినా అంతకుముందు మిమ్మల్ని అందరినీ తోసేసి మధ్యలో నిలబడుతున్నాయి. ఫ్యాన్ లేకపోతే మళ్ళీ మిమ్మల్ని తోసి అక్కడ నిలబడితే మహారాజు గారి భక్తి లేదు, పాడలేదు, ఫ్యాన్లు ఎత్తుకుంటూ తిరుగుతుంటే అనుకుంటారు కదా. లేదా మనకి లోపల నుంచి అనిపిస్తుంది, వాళ్ళందరూ ఫ్యాన్ కింద అక్కడ ఉన్నారు, నేను మాత్రం రోజు ఫ్యాన్ కింద నిలబడుతున్నా, వాళ్ళకు కూడా ఫ్యాన్ కింద నిలబడాలని అనిపించదా ఏంది? ఆల్ థింగ్స్. వైష్ణవుడికి తనకు లాంటి పరిస్థితి అందరికీ ఉండాలా. ఆత్మౌపమ్యైన సర్వత్రా, ఆత్మౌపమ్యైన సర్వత్రా సుఖం వా ఏది వా దుఃఖం సయోగి పరమమత. నిజమైనటువంటి యోగి ఆయన నాకు స్పెషల్ ట్రీట్మెంట్ కావాలా, మిగతా వాళ్ళందరూ వాళ్ళ గతి అంతా నేను పట్టించుకోను. భక్తుడు అంటే ఇప్పుడు ప్రభుపాద అంత గొప్ప గురువు, వాళ్ళందరికీ అర్థమైంది. మన నీచ బతులే, మన నీచ బతుకులేంది, మన నీచ బుద్ధి లేదు. ఆయన ఏ లోకం నుంచి వచ్చి మన మధ్యలో వాళ్ళందరికీ అర్థమైపోయింది మన ఆలోచనలు ఎక్కడికి పోతున్నాయి, ఎంత చంచలంగానే. ప్రభుపాద ఎలా ఆయన యోగిలాగా. కానీ ప్రభుపాద అంత గొప్పవాడైనా కూడా అమెరికాలో ఉన్నప్పుడు వాళ్ళందరితో పాటు ఆయన లైన్లో నిలబడి వాళ్ళతో ఉండేది ఒకటే బాత్రూమ్. ప్రభుపాద లైన్లో నిలబడి వాళ్ళతో పాటు వాళ్ళు ఇప్పుడు ప్రభుపాద శిష్యులు అని ఆయన ఆ సమబుద్ధి అయింది. అందరితో పాటు చక్కగా కూర్చొని ఉన్నది, అందరితో పాటు అది అందరితో కొద్దిగా పంచుకొని తినేవాడు ఆయన. అది ఆయన యొక్క లీలలు. అంటే భక్తులు ఉంటారా పారిపోతారా, ఈయన దగ్గర ఏం లేదు, ఈయన వెనకాల పడి కూర్చుంటే మనకి రోజు కిచిడి దొరికేది, ఇంటికి పోతే నాకు కావాల్సిన వండుకోవచ్చు. కానీ మీరు భక్తి కోసం వస్తే మీరు బస్ నాకు భక్తి కావాలి కాబట్టి మీరు ఆ రకం చూస్తూ పరిస్థితులు చక్కగా వైభవంగా మారిపోతాయి. ఎందుకంటే ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో అక్కడ సంపదలు. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తతశ్రీ విజయోభూతిర్ ధ్రువానీతిర్ మతిర్మమ. భగవద్గీత ఏ అధ్యాయంలో శ్లోకం ఇది? ఆఖరి అధ్యాయంలో ఆఖరి శ్లోకం. ఎత్ర యోగేశ్వర కృష్ణ, ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో. అంటే మీరు జీవితంలో నేను కృష్ణుడి కోసం బతుకుతున్నాను ఇంట్లో. నేను ఏదో నా కుటుంబం కోసం కాదు, నేను ఇల్లు కట్టుకున్నది ఆ ఇంట్లో ఉన్న దేవుడికి సేవ. ఎట్లా కుటుంబాన్ని చూసుకుంటారు, వేరుగా చెప్పక్కర్లా. మీ ప్రముఖ ఉద్దేశం ఏంటి బతకడానికి? పెళ్ళాంబీదులు మొదట వస్తారా, దేవుడు మొదట వస్తారా? మెడిసిన్ తీసుకోవడం మొదట, ముందు హరే కృష్ణ నమ్ముకుని మెడిసిన్ తీసుకోవడం. మీరు మెడిసిన్ తీసుకోవాలా, హరే కృష్ణ మెడిసిన్ తీసుకోవాలా? ముందర మెడిసిన్ తీసుకొని ఆ తర్వాత హరే కృష్ణ. లేదా ముందర మెడిసిన్ రోగం తగ్గిన తర్వాత చూస్తాం హరే రామ హరే కృష్ణ, ముందు రోగం పోవాలి కదా. భక్తులు అంటే మొట్టమొదట ఈ ముందు పని చేయాలన్నా కూడా దేవుడు అనుగ్రహం ఉండాలి కదా. కాబట్టి నేను హరే కృష్ణ అనుకుని ఆ తర్వాత మందు తీసుకుంటాను, మెడిసిన్ తీసుకుంటాను. బట్ ఇక్కడ పాయింట్ వచ్చి
మనం చెప్పుకుంటుంది భక్తుడు ఏది అడగాల్సిన అవసరం లేదు, జస్ట్ అకామవా సర్వకామవా మోక్షకామ ఉదారది తీవ్రైన భక్తి యోగైన వ్రజేత పురుష పరం. కోరికల నుంచి బయటపడాలన్నా హరే కృష్ణ. మీరు కోరికలు అనుభవించారు, 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చాయి, అన్నీ చూసాం, కానీ వాసనలు పోవట్లేదు, కోరికలు పోవట్లేదు. హరే కృష్ణ. మీరు ఇటువంటి పిల్లలు చిన్న పిల్లకాయలు అనుభవిస్తే కదా తెలిసేది అక్కడే ఉందో. ఆల్ రైట్, దానికి కూడా హరే కృష్ణ. అకామవా సర్వకామవా. ఈ పిల్లకాకులకు కోరికలు ఎక్కువ ఉంటాయి, ముసలి కాకులకి అవి ఎట శరీరం అట కాపాడుకుని కాలక్షేపం చేద్దాం. కానీ మనం ముసలి కాకులైనా పిల్ల కాకులైనా, మన ముసలి కాకులైతే ఏమో ఇంత వయసు వచ్చినా ఇంకా కోరికలు రావలేదు, మరి మళ్ళా జన్మతాల్సి వచ్చాడు, మనకి ఇక్కడి నుంచి ముక్తి ఏం కనబట్టలేదు, అంతే కదా. నాకు 70 ఏళ్ళు వచ్చి ఇంకా ఆ కోరిక ఈ కోరిక మిగిలి ఉంటే నేను కూర్చొని ఏడ్చే పరిస్థితి. ఇప్పుడు 70 ఏళ్ళు వచ్చింది, ఎప్పుడైనా కూడా పిలుపు రావచ్చు, కానీ ఈ కోరిక ఇంకా పోవటం లేదు. ఏమవుతుంది నాకు అంటే గ్యారంటీడ్ మళ్ళీ సంసారంలో జన్మతో గ్యారంటీ అని తెలుస్తాను. ఎవరికి వాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది, మన ఈ సంసారంలో జన్మతో గ్యారంటీనా ఇక్కడి నుంచి బయటపడతాం. కోరికలు ఉన్నాయంటే గ్యారంటీ. మీరు వద్దనుకోవచ్చు, ఏదో వరకు ఈ కోరికలు లేకపోతే పోవచ్చు ఇక్కడి నుంచి. కానీ భగవంతుడు చెబుతున్నాడు, నువ్వు ఈ జన్మలో నీకు అర్హత లేదు కాబట్టి నేను ఈ కోరికల్ని నీ హృదయంలోంచి నేను తీసేయటం లేదు. నువ్వు చేసిన దుర్మార్గ పనులకి ఇంకొక జన్మ కూడా చూడవలసి ఉంటుంది, ఓపిక పట్టాల్సిందే. ఏం చేస్తాం, దేవుడు ఉండమంటే నేను పోతాను ఎక్కడికి పోతావే అని అంటే ఆయన చెప్పకుండా ఆయన లోకంలో దూరతావే, ఆయన తలుపు తెరిస్తా కదా నువ్వు లోపలికి పోయేది. కాబట్టి ఎప్పుడైనా మనం వయసు వచ్చి ఈ జన్మలో కూడా మనం చచ్చేటప్పుడు ఇంకా మన ఆలోచన సంసారంలో ఉన్నాయంటే మనం భగవంతుడు మనకు వదిలిపెట్టాలనే ఉంది, కానీ ఆ కోరికలు వదలటం లేదు. ఏం చేస్తాయి అంటే భగవంతుడు ఇంకా నీ కర్మలు పండలేదా, ఇంకా కొద్దిగా పడాలి నీకు, అటు ఇటు 4 పడితే కానీ నీకు నిజమైనటువంటి వైరాగ్యం కలగదు. అలా మనం ఒప్పుకోవాలి. అందుకే ఏమంటాం, ఆశ్లిష్యవా పాదరథం పినస్తుమా అదర్శనాన్ మర్మాతం కరోతువా యథా తదా వా విదధాతు లంపటో. ఏమీ షరతులు పెట్టకల్లా భక్తి చేసుకుంటూ పోతూ ఉండడం. కోరికలు పోతూ ఉంటే మంచిదే, కోరికలు పోవటం లేదు ఉంటున్నాయి, అందుకని భక్తి వదిలిపెడతారా అని. నేను 4 ఏళ్ళు భజన చేసి హరే రామ హరే కృష్ణ హరే రామ, కోరిక అంత పని చేసేటం లేదు, వాడేదో కబుర్లు చెబుతున్నాడు అందుకని మనం వదిలేయచ్చు. ఎందుకంటే మనకి కానీ భగవంతుడు పరీక్ష పెడుతున్నాడు, పరీక్షలో మనం గెలవాలి. భగవంతుడు కావాలంటే 1 నిమిషంలో అయిపోతుంది, 1 నిమిషం చాలు. కానీ భగవంతుడు నువ్వు ఆయన దయతోనే బయటపడగలవని అర్థం చేసుకున్నావా లేదా? నువ్వు ఎన్ని పాడు కర్మలు చేసి, అంతేగా మనం 100 హత్యలు చేసి బస్సు ఇంక చేయండి సార్ నన్ను ఫ్రీగా వదిలేయండి, వదిలిపెడతారా అని తగ్గించవచ్చు. ఎందుకంటే క్షమాపణ అడుగుతున్నాయి, వాళ్ళ ఇష్టం. అది ఎవడు కూడా దెబ్బలు తినడం ఇష్టపడ్డు, కానీ వాళ్ళ ఇష్టం. అధికారులు ఏం నిర్ణయిస్తే దాన్ని మనం అనుభవించాలి. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థ ధనుర్ధర. ధనుర్ధర పార్థ అంటే ఇన్ యాక్షన్. మనం ఒక యోగిలాగా బతక, ఏదో కూర్చొని నాకు కృష్ణుడు అంటే ఇష్టం సార్, నేను కృష్ణ భక్తురాలు సార్, కానీ యాక్షన్లో కూడా ఉండాలి కదా. బట్టి నోటితో చెబితే లాభం ఏంది. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థ ధనుర్ధర అంటే భక్తులు ఎప్పుడు కూడా ఒకటి ఏమీ పని చేయకుండా నేను శుద్ధ భక్తుడిని అయిపోవాలా, ఏమీ పని చేయకుండా నా కోరికలు రావాలా, నా కోరికలు పోవాలా. ఈ కోరికలు పోవాలంటే తెలుసు, నా హృదయాన్ని భగవంతుడి ఆలోచనలతో నింపుకోవాలా, భగవంతుడి ప్రతి నా కోరికలు ఉండాలి. అప్పుడు ఈ కోరికలు మెల్లిగా తోసివేయబడతాయి. ఈ కోరికలు పెరగకుండా ఆ కోరికలు లేకుండా ఉండడం అనేది, కోరికలు లేకుండా హృదయం అనేది ఉండే అవకాశం లేదు. భగవంతుడి కోరికలతో నిండి ఉన్నాయా లేదా మన కోరికలతో నిండి ఉందా లేదా 50-50
కొద్దిగా భగవంతుడు, కొద్దిగా ఆల్ కాంబినేషన్స్ ఈ రకంగా. అంటే ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థ ధనుర్ధ తత్ర, ఎక్కడైతే కృష్ణుడు అర్జునుడు లాంటి భక్తుడు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఈ 4 పనులు వద్దన్నా కూడా భగవంతుడు అక్కడ రావడం తథ్యము, ఖాయము, విజయము. తత్ర శ్రీ, సంపదలు, విజయము, నైతికత, ధ్రువ భూతి. తర్వాత కీర్తి ప్రతిష్టలు, కీర్తి ప్రతిష్టలు, సంపదలు, తర్వాత విజయము. 4వది ఏం చెప్పాము? 4వది శ్రీ. శ్రీ అంటే కీర్తి ప్రతిష్టలు, విజయం అంటే గెలుపు, సంపదలు, తర్వాత నైతికత. నైతికత అన్నీ ఉన్నా కూడా మనం ఇప్పుడు బెంగళూరు ఆ ప్రెసిడెంట్ గారు సుప్రీంకోర్టులో ఇస్కాన్ అంతా ఓ పక్క, ఆయన ఒకడు ఒక పక్క, కానీ గెలిచాడు. నానా బూతులు తిడుతున్నాడు ఇస్కాన్. వాళ్ళేం గురువులు సార్, వాళ్ళంతా దొంగ గురువులు, అందుకే కృష్ణుడు నాకు గెలిపించాడు. వాళ్ళేం భక్తులు సార్, అంతమంది కలిసి ఏం చేసుకోలేకపోయారు, నేను గెలిచా. నిజంగా మనం భక్తులు అయినట్లయితే ఈరోజు గెలిచిన వాడు రేపు గుండెపోటు వచ్చి రావచ్చు, పేడ వదిలింది, దరిద్రం వదిలింది, ఏం చెప్పలేము ఇక్కడ. అంటే ఎప్పుడు కూడా భక్తుల్లో నైతికత. నైతికత అంటే వినయం. అన్నీ ఉన్నా కూడా మనం అన్నీ గెలుస్తున్నాము, మనకి అన్ని సంపదలు ఉన్నాయి, మనకి కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, అయినా కూడా మనం ఎంతో వినయంగా. ఎందుకు తెలుసు? దట్ ఈజ్ ఆల్ ప్లే ఆఫ్ గాడ్. భగవంతుడు ఎలా ఆడిస్తుంటే మన జీవితం అలా ఆడుతుంది. అంటే మన గొప్పతనం ఏంది ఇక్కడ? మన గొప్పతనం అంటే నువ్వే దేవుళ్ళలాగా పనిచేయాల్సి వస్తుంది, ఆయన ఇచ్చింది ఏమంటే అంతవరకే పనిచేస్తుంది. అంటే భక్తులు ఎప్పుడు కూడా, భక్తుడు అనగానే వినయం, ఏది జరుగుతున్నా కూడా. అందుకే ఇతరులు వాళ్ళు మీద మనకి క్షమాగుణం. క్షమాగుణం మనం ఎందుకు మనం జడ్జి అయిపోవాలా? ఇతరులు ఏమైనా తప్పులు చేస్తే మనం చేసినప్పుడు ఏ విధంగా మనం అవమానం కోరుకోం, అని తప్పులు చేసినప్పుడు ముందు వెనక చూసి మనం సర్ది చెప్పడం. ఆ రకంగా కాబట్టి ఇక్కడ పెద్ద ప్రమాదం ఏంది హరే కృష్ణ మంత్రం అనడంలో అంటే, మనం ఒక వెరీ పవర్ఫుల్ మార్గాన్ని ఎంచుకున్నాం హరే కృష్ణ మంత్రాన్ని, కానీ మీకు బుద్ధి సరిగ్గా పనిచేయక మీరు స్వర్గలోకాలు అడిపోయి ఇరుక్కుంటారు. అక్కడ తర్వాత అక్కడ 10 లక్షల సంవత్సరాలు బతకాలి. 100 ఏళ్ళు బతకడం ఇబ్బంది ఉంటే 10 లక్షల సంవత్సరాలు ఎక్కడ బతుకుతాయి? కానీ అయిపోయింది. ఒకసారి ఆ శరీరం వచ్చిందంటే ఇంకా ఆ టైం వచ్చేదాకా అంతే కదా. మనకి ఈ శరీరం దొరికింది, ఈ టైం వచ్చేదాకా మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఏడవడమే, లాక్కుంటూ పోవడం. ఏం చేస్తాం? అంటే కాబట్టి మనం హరే కృష్ణ మంత్రం అనేప్పుడు ఎప్పుడు కూడా శుద్ధ భక్తుల యొక్క అడుగుజాడల్లో మనం భగవంతుని పని పెట్టుకుని, నాకు డబ్బు వద్దు, నా ధనం నా జనం నా సుందరీం కవితం వా జగదీశ కామయే మమ జన్మని జన్మని ఈశ్వరే భవతద్ భక్తి రాహేతుకిత్వే. చైతన్య మహాప్రభు భక్తులు దేవుడి ముందుకు వెళ్ళి ఎలా పని పెట్టుకుని ఎలా ప్రార్థన, నాకు డబ్బు వద్దు, నాకు పాపులారిటీ వద్దు, నాకు సుందర స్త్రీల యొక్క అందరికీ బాగున్నట్టు అందరూ మిమ్మల్ని గౌరవిస్తుంటే, మామూలుగా ఆడవాళ్ళ యొక్క స్వభావం సేవాభావం కదా. ఆడవాళ్ళు ఎలా ఇతరుల మనసుల్ని వాళ్ళు ఎలా దోచుకుంటారో ఎవరినైనా భగవంతుడు ఆడవాళ్ళలో ఆ తెలివితేటలు ఇచ్చాడు. ఎవరైనా టక్ టక్ సేవ చేస్తుంటే లొంగిపోవాల్సి వస్తుంది. ఆడవాళ్ళు ఇతరులు ఎందుకు వాళ్ళలో ఆ సేవాభావం ఉంటుంది. కాబట్టి నదనం నజనం సుందరి కవితం వా
వాళ్ళు ఈ రకంగా సేవలు చేస్తుంటే మనం ఏమనుకోవాలా, ఎవరికైనా మన భక్తులు అవడం వల్ల ఎంతోమంది ఆడవాళ్ళు సేవలు చేస్తూ ఉంటారు. ఇదంతా నాకు కాదు నాయన చేసేది, నేను దేవుడికి సేవ చేస్తున్నా కాబట్టి వీళ్ళు నాకు సహాయం చేస్తున్నారు. లేకపోతే మనం ట్రాప్లో పడిపోయే అవకాశం ఉంటుంది. ఓహో నేనంటే ఎంత ఇష్టపడుతున్నా. ఆ తర్వాత ఇద్దరు పోలీస్ స్టేషన్ పోయి కూర్చొని కేర్ ఆఫ్ పోలీస్ స్టేషన్. అంటే ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మందిరంలో దేవుడి సేవలు చేస్తున్నాం కాబట్టి ఆయన సేవలు చక్కగా జరగడానికి భగవంతుడు డబ్బులు పంపిస్తున్నాడు, ఆడవాళ్ళని పంపిస్తున్నాడు, పనులు అవుతున్నాయి. ఇదేదో మనం చాలా గొప్పవాళ్ళం కాబట్టి జనాలంతా తప్పని భగవంతుడు ఒక్క తండ్రి అంతాడు అక్కడి నుంచి. కాబట్టి మరి అందుకని భక్తులు అంటే వాళ్ళకి అన్ని గుర్తుంటాయి. ఏంది జరుగుతున్నదంతా దేనికోసం జరుగుతుంది. నదనం నజనం న సుందరీం కవితం బా జగదీశ కామయ్య మమ జన్మ నీ జన్మనిస్తారే. భక్తులు ముసలితనం వచ్చినా వాళ్ళు విసుగు వచ్చేదేం లేదు. ఇప్పుడు మన ఈనాళ్ళ నుంచి మీరు కిచెన్లో పనిచేస్తారు, పండిపోయింది, తలకాయ పండిపోయింది, జుట్టు తెలుగు అయిపోయింది, 40 ఏళ్ళ నుంచి పనిచేస్తారు. అంటే బస్ చేసాను పోవాలని. కానీ భక్తులు మీరు పోవాలంటే పోతారైంది, అది పిలిచినప్పుడే కదా పోయేది. కాబట్టి భక్తులు ఇలాంటి విధంగా అంటే ఓపికగా మీ ఇష్టం స్వామి అక్కడికి వచ్చే అర్హత మాకు ఉన్నదనుకుంటే, మీ దగ్గరికి వచ్చి ఉండే అర్హత ఉన్నదనుకుంటే మీకు అర్హత ఉంటే ఆయన వదిలిపెడతాడు, ఆయన పట్టుకుపోతాడు. అర్హత లేకుండా ఏ ముసలితో ఇదంతా ఎవడు భరిస్తాడు. పోవాలి ఇక్కడి నుంచి. అంటే భక్తులు ఎప్పుడు ఓపికగా పోతూ ఉండడం డే ఆఫ్టర్ డే ఆఫ్టర్ డే. ఆయన పిలవాలంటే ఎవడు ఆపు చేయలేడు, జబర్దస్త్ పట్టుకుపోతాడు. కాబట్టి ఇక్కడ నా యందు శ్రద్ధ కలిగిన యోగి తన మనస్సును, ఈరోజు శ్లోకం 26 ఇది చదివి ఆపు చేస్తాం. నా యందు శ్రద్ధ కలిగిన యోగి అంటే ఎంత గొప్ప విషయం. జనాలందరూ వీళ్ళ కృష్ణుడు అంటే ఇష్టం, నాకు శివుడు అంటే ఇష్టం, నాకు రాముడు అంటే ఇష్టం, నాకు విష్ణుమూర్తి అంటే ఇష్టం జనాలు అనుకుంటూ ఉంటారు వాళ్ళు. కానీ వాస్తవంగా ఇక్కడ ఉండేది నా యందు శ్రద్ధ కలిగిన యోగి తన మనస్సును నా యందే లగ్నము చేసి నా ప్రయోజనం సర్వదా ఎరిగిన వాడే తాను సంకల్పించిన విధానం చేత తన ప్రయోజనమును ఎల్లప్పుడూ సాధించగలడు. మీరు కృష్ణుడికి సమానంగానే కృష్ణుడికి మించిన వాడు. మనం 7వ అధ్యాయంలో ఇప్పుడు రోజు ఉదయం చదువుతున్నాం. మీరంతా కిచెన్లో సేవలకు వెళ్ళిపోతున్నారు, కానీ మేము రోజు మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ భగవంతుడు 7వ అధ్యాయంలో 5వ శ్లోకంలో ఆయన చదువుతున్నాడు. మత్త పరతరం నాతో సమానమైనటువంటి కానీ అంటే రాముడు కావచ్చు, విష్ణుమూర్తి కావచ్చు, అది కావచ్చు, ఇది కావచ్చు, వీళ్ళందరూ కూడా కృష్ణుడిలోనే ఉన్నారు అని ఎలాంటి సందేహం లేకుండా అటువంటి వ్యక్తి అతను జీవితంలో ఏది సంకల్పించినా కూడా మనకు అనిపించవచ్చు ఇది వీలవుతుందా అని. కృష్ణ భక్తులకి అసంభవమైనటువంటిది ఏది లేదు. మేము అనుకున్నాం కురుక్షేత్రంలో ఇట్లాగే పట్టున 10 మందికి వెళ్ళలేదు, కానీ గోపాలకృష్ణ మహారాజ్ వచ్చి ఇక్కడ మనం 150 కోట్లతో మందిరం ఎవడరా ఈ డబ్బులని పోయి మహారాజు గారు వచ్చి ఇక్కడ మనం 150 కోట్లతో మందిరం కట్టబోతున్నాం, పని చేయాల్సింది ఆయన పని చేస్తాడు అని పెద్ద గురువు గారు ఆయన ప్రవచనాలు ఇచ్చిపోతూ ఉంటారు. వెనక నుంచి అంతే కదా, ఈరోజు ఆదివారం విందు భోజనాలు అంటే ఆ గుండెకి తడవ ప్రారంభమవుతుంది. ఈయన ఏమైనా చదువుతూ ఉంటాడు వెనక నుంచి, ఆ పని అంతా చేయాల్సింది వీళ్ళే కదా. కానీ వీళ్ళకి కూడా ధైర్యం ఉండాలి. ఆ దేవుడి కావాలంటే ఇంకో 10 మంది వచ్చేస్తారని కూర్చోబెట్టి వాళ్ళంతా సహాయం చేసిపోతారు. ఏం దడబొట్టాల్సిన అవసరం లేదు. కృష్ణుడి పనులన్నీ అటాక్ అవుతూ ఉంటాయి కాబట్టి నేను ఎందుకు వీటి గురించి ఆలోచించాను ఆయన చెప్పిపోయాడు. అంతా అక్కడ ఎవడు భక్తుడు లేడు, డబ్బులు పోగు చేసేవాడు లేడు. భక్తులంటే కనీసం అనుకోవచ్చు ఏదో జరుగుతుంది.
కానీ ఆయన చెప్పాడు అక్కడ మనం ఈ కురుక్షేత్రంలో 150 కోట్ల రూపాయలతో మందిరం కట్టాలి. అది చూస్తుంటే 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఆల్రెడీ 110 కోట్లు ఖర్చు పెట్టారు. ఆల్రెడీ ఇంకో 40 కోట్లు వస్తారు. అది సందేహించాలయ్యింది. ఆల్రెడీ 300 పని అయిపోతే మిగతా డబ్బులు కూడా వస్తే మీకే ఇంకా నమ్మకం వచ్చేస్తుంది. అంతేగా 150 కోట్లు అంటే మీరు అయిపోయారు. కానీ చూస్తుంటే ఆల్రెడీ 110 కోట్లు వచ్చేసి బిల్డింగ్ కట్టడం అయిపోయింది. వీళ్ళు కావాలంటే 200 కోట్లు కూడా ఖర్చు పెట్టగలిగారు. వాళ్ళు మీకు ఆలోచిస్తే వీళ్ళు అనుకున్నారంటే 200 కోట్లు కూడా ఖర్చు పెట్టి వీళ్ళు మందిరం కట్టగలరు. అందుకని చూస్తున్నాం కదా అటుకన్నారు. కాబట్టి భక్తులు తాను సంకల్పించిన ప్రయోజనాన్ని ఎల్లప్పుడూ సాధించగలడు. అది మన గొప్పతనం కాదు. మన గొప్పతనం ఏమయ్యా అంటే ఆ కృష్ణనామాన్ని వదిలిపెట్టడం లేదు. అది మన గొప్పతనం. కానీ డబ్బులు వచ్చాయి, బిల్డింగ్లు వచ్చాయి, అది మన గొప్పతనం కాదు. ఆయన ఇస్తే కదా వచ్చేది. కానీ మీకు గొప్పతనం అంటే నేను నమ్మకంతో పట్టుదలతో ఆయన నామాన్ని వదలకుండా పట్టుకుని పోతున్నాను. అది అంతవరకు మీరు క్రెడిట్ తీసుకోవాలి. బిల్డింగులు చూపించి మన భక్తి ఎలా ఉంది, బిల్డింగ్ చూసి మన భక్తి ఎలా ఉందని అడిగితే నవ్విపోతారు. మనం చేసింది ఏంది అక్కడ. కాబట్టి యథాసంకల్ప సంసిద్ధి, యోగ సిద్ధి ద్వారా మనిషి అశుభ సమయంలో యత్నించినా కూడా అశుభ సమయాల్లో మామూలుగా అనర్థాలు జరుగుతూ ఉంటాయి. కానీ కృష్ణ భక్తుడికి అశుభము శుభము అనేది లేదు. అశుభ పరిస్థితుల్లో ఉన్న మీరు హరే కృష్ణ అంటారా అంటే అది ఎంతో శుభప్రదమైన పరిస్థితి. అంటే భక్తులు వాళ్ళకేం డౌట్లే ఉండవు. ఎట్లాంటి పరిస్థితులు ఉన్నా కూడా మనం కీర్తన చేస్తామంటే ఎవ్రీథింగ్ అడ్జస్టెడ్, అన్నీ కూడా సక్రమంగా మారిపోతాయి మన గ్రహస్థితులు. వాళ్ళు అప్పుడప్పుడు భక్తులు కూడా ముహూర్తం పెట్టాలని చూస్తూ ఉంటారు. సరే మీరు పలానా రోజు కీర్తనకు వస్తే బాగుంటుంది. నీ అమ్మ ఎప్పుడు కీర్తన చేస్తే అదే మంచిది అంటే కదా, ఎప్పుడు కీర్తన చేస్తే అదే మంచి క్షణం మనకి. వాడేదో ముహూర్తం పెడితే ఆ రోజు మనకి అంటే మన కీర్తన కూడా ముహూర్తాలు ఎక్కువైంది ఆలోచిస్తుంది. మహారాజు చెబుతాడు మేము ముహూర్తాలు అనుకుంటాం. నమ్మకం ఉండాలంటే భక్తులు అంటే అందుకే మనం అనేది ఏదో అంటాం కదా, 8వ అపరాధం, 8వ నామాపరాధం. చెప్పండి వెంటనే. 8వ నామాపరాధం కృష్ణనామ మహిమలను వేదాల్లో వర్ణించిన అన్న శుభకర్మకాండాలతో సమానంగా భావించడం. నథింగ్. అందుకే ఒక ఆయన అన్నాడు, గొప్ప భక్తుడు, నేను బృందావనంలో దావనయ్యా, నేను ద్వారకలో దావనయ్యా, నేను మధురలో దావనయ్యా. అంత గొప్ప భక్తుడిని అక్కడ దావనంటాడు. అక్కడ తెస్తే అక్షేత్ర ప్రభావాలను నేను దేవుడిని పొందా అనుకుంటారు. నా దగ్గర దేవుడు ఉంటే నేను నెల్లూరులో తెచ్చినా కూడా నాకు దేవుడు తప్పక దొరకక తప్పదు. అంటే మీరు భక్తురాలైతే నెల్లూరులో ఉన్నా కూడా మిమ్మల్ని దేవుడు తీసుకుపోక తప్పదు. కాబట్టి ఆయన ఏమంటున్నాడు, నిజంగా నాకు భక్తి ప్రతాపం ఉంటే నేను బృందావనంలో ఎందుకు కావాలి, నేను బయట వస్తా, ఆయన కూడా దేవుడు తీసుకుపోవడానికి రావాల్సి వస్తుంది. కాబట్టి అది కరెక్ట్. అది ఏంటంటే భగవన్ నామాన్ని మించి మనం ఏదో ముహూర్తం, ఏదో అది ఏదో ఇది, అందుకే మాకు దుఃఖం కలుగుతూ ఉంటుంది. మనల్ని ఎవరిని కీర్తనకు పిలుస్తాడు గృహప్రవేశానికి, వాడు మనల్ని దిక్కులేని వాళ్ళగా వదిలిపెట్టి వాడు కర్మంత్రాన్ని పిలుస్తాడు. వాడు కర్మకాండలో పడి కూర్చొని భక్తులు ఏదో మన ఇంట్లో ఎవడో తెచ్చాడు అన్నట్టుగా భజన చేసుకోవాలి. మనం పోయి భజన చేస్తే వాడి ఇంట్లో ఎవడో తెచ్చాడని వాడు మనల్ని పట్టించుకోడు అక్కడ. అంటే జనాలు ఒళ్ళు తెలియకుండా బతుకుతున్నారు. తెలిసిన వాడు మీరందరూ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 చాలా భాగ్యవంతులు మీరు ఈ మాట వింటున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, నేను ఎప్పుడైనా కూడా భక్తుల కీర్తన జరుగుతున్నా, భక్తుని కీర్తనకి వచ్చిన ఆ టైంలో ఏం జరుగుతున్నా కూడా అని పక్కన బారేసి నో ప్రాబ్లం మధ్యలో ఆఫ్ చేస్తున్నా. ఎందుకంటే ఏది ప్రధానమైనది అనేది మనం గుర్తిస్తున్నాం. అంటే ఆ రకంగా
భక్తులు ఎప్పుడు భగవన్నామ సంకీర్తనని మించినటువంటి శుభకార్యము లేదు. అదే వస్తుంది అక్కడ. ఆ శ్లోకం చదువుతామంటే భాగవతంలో గుర్తొచ్చేత శృణోతాం స్వగత కృష్ణ, శృణోతాం స్వగత కృష్ణ. ఆ కృష్ణుడి నామాలు, కృష్ణుడి కథ. శృణోతాం స్వగత కృష్ణ పుణ్య శ్రవణ కీర్తనం. హృదయంతస్థో అభద్రాన్ని. మనకి ఎందుకయ్యా మంచి అవకాశాలు కలగట్లేదంటే మన హృదయంలో సత్వగుణం ఇంకా లేదు కాబట్టి మనకి అర్హత లేదు. మన హృదయంలో సత్వగుణం వస్తే మనం అనుకున్నవన్నీ కూడా వెంటనే మనం ముందుకి రావడం ప్రారంభం. అందుకని ఏమన్నాడు ఆయన, హృదయంలో సత్వగుణం రావాలి, అప్పుడు పనులు అవుతూ ఉంటాయి దానికి. అందుకని శృణ్వతాం స్వగత కృష్ణ పుణ్య శ్రవణ కీర్తనం హృదయంతస్థో అభద్రాన్ని విధునోతి. విధునోతి అంటే కరిగి పారేయడం. మీ దగ్గర ఉన్న ఎంగిలి గిన్నుంటే శుద్ధంగా నీళ్ళతో సర్ఫ్ వేసి బ్రష్తో చక్క మళ్ళీ మెరుస్తూ ఉంటుంది కదా. మొదట్లో జిడ్డుగా దానిలో ఎంగిలి వాసన అట్లా అన్నాడు. ఎవరైతే ఈ హరే కృష్ణ మంత్రాన్ని హృదయంతస్థో అభద్రాన్ని విధునోతి, ధునేతి అంటే కడిగి పారాడు. ఏం వరి కామాకండి, నేను చాలా నీచురాలని, నేను చాలా నాకు అలవాట్లు మార్చుకోలేకపోతున్నాను. కానీ భగవన్నామం కడగలేనటువంటి కల్మషం ఏమన్నా ఉందా? భగవన్నామం కడగలేనటువంటి కల్మషం ఏమైనా ఉందా? నాట్ పాసిబుల్. కొద్దిగా టైం పడుతూ ఉంటుంది. మనకి నమ్మకం లేదు కాబట్టి, మనకి పట్టుదల లేదు. వజ్రం విలువ వజ్రానికి ఉంటూనే ఉంటుంది. ఆ రకంగా ఇక్కడ చదువుతున్నాడు ఆయన. యథా సంకల్ప సంసిద్ధి. మనుషుడు అశుభ సమయంలో తన భక్తుడు తన ప్రయత్నాన్ని ప్రారంభించిన తన లక్ష్యాన్ని సాధించగలుగుడని యథా అనే పదం. యథా సంకల్ప. మనలో ఆలోచన వచ్చిన, నా దగ్గర కృష్ణ మంత్రం ఉంది, నేను శుభ అశుభ పరిస్థితుల్ని పట్టించుకోకర్లేదు. యథ అనే పదం సూచించదు. కృష్ణ భగవానుడు సత్య సంకల్పుడు. అంటే భగవంతుడి సంకల్పాన్ని ఎవరు కూడా వాళ్ళు ఆపు చేయలేరు. ఏ సమయమునందైనా ఏ ప్రదేశమునందైనా అమోఘమగు భక్తి యోగం ద్వారా మీరు షాపులో కూర్చుంటారు. ప్రాక్టికల్ విషయం. షాపులో ఎవడు రావటం లేదు. ఏమన్నా మంచిగా రాకపోతే భజన చేసుకుంటూ ఉంటాం. వస్తే వ్యాపారం చేస్తాం, రాకపోతే భజన చేస్తాం. భజన చేస్తుంటే ఆ వ్యాపారం జరిగే పరిస్థితి కూడా వస్తుంది. అంటే ఎటైనా పర్వాలా, 2 రోజులు రాపోయినా భజన చేస్తుంటే 3వ రోజు జనాల లైన్లో నిలబడతారు. నమ్మకం అంతే భక్తులకి. ఎక్కడైతే శుద్ధమైనటువంటి హృదయం ఉంటుందో అక్కడ వాళ్ళ సంకల్పం అనేటువంటిది. మీరు డబ్బులు సంపాదించాలి ఎందుకు అనుకుంటున్నారు, ముందు దాన్ని డిసైడ్ చేస్తుంది. వై డూ యూ వాంట్ మనీ? మీరు డబ్బులు ఎందుకు కోరుకుంటున్నారు? అది దాని అర్థం సరిగ్గానే ఉందంటే ముందు కనుక మీకు డబ్బులు రాక తప్పదు. భక్తి యోగం ద్వారా కృష్ణ భగవంతుడి సంబంధాన్ని పునరుద్ధరించుకుంటూ మనిషి దృఢ సంకల్పము చేసుకునే వాళ్ళని భక్తి సిద్ధాంత సరోజ్ ఠాకూర్లు చెప్పి ఉన్నారు. కృష్ణుని పొందుటకు సరి అయిన మార్గం చెప్పు గ్రంథములు పలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఇట్లున్నవి. జీవ గోస్వామి సంకల్ప కల్పవృక్షము, కృష్ణదాస్ కవిరాజు గోస్వామి గోవింద లీలామృతం, విశ్వనాథ చక్రవర్తి శ్రీ కృష్ణ భావనామృతం మరియు సంకల్ప కల్పద్రోహం భక్తి వినోద్ ఠాకూర్ గౌరంగ స్మరణ మంగళ. ఈ నవీన కాలంలో ఏసీ భక్తి వేదాంత స్వామి 60 భక్తి గ్రంథాలని ఇచ్చి ఉన్నారు. అవి మనల్ని భగవద్ పదంలో స్థిరముగా ఉంచగలవు. ప్రభుపాదుల వారి పుస్తకాలు చదువుతుంటే మీకుండేటువంటి సందేహాలని కూడా పటాపంచం.
ఫినిష్. ఇంక మీరు భక్తిని చేయడానికి దృఢ సంకల్పం. మన సంకల్పము ఆచరణ యోగ్యంగానే ఉండవాలని కానీ వ్యర్థముగా ఉండకూడదు. భగవద్ధామానికి వెళ్ళుట ద్వారా జీవిత సమస్యలన్నింటినీ శాశ్వత పరిష్కారం చేయనని మనము నిర్ణయించుకున్న వాళ్ళు. మీరు అనుకుంటూ ఉంటారు, మీకు ఆలోచన వస్తుందో లేదో. నేను రోజు శుద్ధ భక్తులు, వైష్ణవులు, కల్పవృక్షం లాంటి వాళ్ళు అందరి అన్ని కోరికలు తెచ్చుకోవాలి. నా కోరికలు ఏం తీరే 4 ఏళ్ళ నుంచి భజన చేస్తున్నా అని మనకు అప్పుడప్పుడు అనిపించవచ్చు. నేను రోజు అంటున్నాను కదా ఈ మంత్రం. వైష్ణవులు, కల్పవృక్షం లాంటి వాళ్ళు అందరూ నేను కారు కావాలి 10 ఏళ్ళ నుంచి పడితే మనకి కారు మనం. కానీ మీరు దాన్ని లోతుగా ఆలోచిస్తే కారు ఉన్నా లేకపోయినా, కారు ఉంటే మంచిదో కాదో మనకి తెలియదు. మీరు కారు అడుగుతుంటే యాక్సిడెంట్ హాస్పిటల్ కారు అడుగుతూ ఉంటారు. అది మీద ఇండైరెక్ట్గా మీకు తెలియదు కారు అంటున్నారు. కారుతో యాక్సిడెంట్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అంటే భగవంతుడు ఏదైనా చేస్తున్నప్పుడు కాబట్టి మనకు కావాల్సింది అల్టిమేట్ హ్యాపీనెస్. మనకి అత్యంత సుఖము, పరమ లక్ష్యం కావాలి. అది మనం తెలియక నా కోరిక ఇంకా కారు రావటం లేదే, ప్రమోషన్ రావటం లేదే, అది ఇది అంటూ ఉంటాం. కానీ మనం నిజంగా భగవంతుడు ఈ చిన్న వస్తువుల కంటే దాటి ఒకటి ఇవ్వాలనుకుంటున్నాడు. దాంతో మీకు ఇటువంటి కోరికలే రావు మీకు. అంటే అదే కదా కావాల్సింది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే.